మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ సిటీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడైతే జరిగిందో తెలుగుదేశం పార్టీ మూడో జాబితాలో కాకినాడ సిటీకి సంబంధించి వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు పేరు ఎప్పుడైతే ప్రకటించారో ఒక్కసారిగా గెలుపు అంచనాలు తారుమారవుతాయా అనే చర్చ అయితే తెర మీదకి వస్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈసారి అక్కడ ట్రయాంగిల్ ఫైట్ లేదు కాబట్టి జస్ట్ టీడీపీ కూటమి వర్సెస్ అంటే ఎన్డీఏ కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగానే పోటీ జరగబోతోంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులే హోరాహోరీగా తలపడబోతున్నారు. ఇద్దరు కూడా సామాన్యులేం కాదు, మంచి రాజకీయంగా మంచి అనుభవం ఉన్న నాయకులు. కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ సిటీ మీద మంచి పట్టున్న నాయకులు, పోల్ మేనేజ్మెంట్ తెలిసిన నాయకులు కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది కాకినాడ సిటీకి సంబంధించి, కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడికి ఒక బిగ్ రిలీఫ్ వచ్చినట్టేనా అనేది కొంతమంది చెప్తున్నమాట. ఆ సామాజిక వర్గానికి సంబంధించి లేదంటే తనకున్న స్థానికంగా ఉన్న పట్టుకు సంబంధించి కనుక చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి బిగ్ రిలీఫ్ వచ్చేసింది. అక్కడ ఎవరున్నా సరే ఖచ్చితంగా గెలుపు ద్వారంపూడిదే దాదాపుగా ఫిక్స్ అయిపోయామని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించి, అంటే ఒకవేళ జనసేనకో లేదంటే భారతీయ జనతా పార్టీకి ఆ స్థానం వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటామేమో కానీ టీడీపీకే ఆ స్థానం దక్కింది. పైగా మాజీ ఎమ్మెల్యే కొండబాబుకే మళ్ళీ ఆ స్థానం దక్కిన నేపథ్యంలో వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అంచనాలు తారుమారవుతాయి. 2014లో ఏదైతే జరిగిందో 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అప్పటిలో కూడా కొండబాబు గెలుపు సాధించడం, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో మరొకసారి అవే ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అనేది తెలుగుదేశం పార్టీ నేతల వెర్షన్. పైగా ఈసారి వాళ్ళకి బీజేపీ సపోర్ట్ ఉంటుంది స్థానికంగా, అలాగే జనసేన సపోర్ట్ ఉంటుంది. ముత్తా శశిధర్ అప్పుడు బరిలోకి దిగారు. ఇప్పుడు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కానీ ఆయనకు వచ్చిన 30,000 ఓటు బ్యాంకు ఈసారి ఖచ్చితంగా కనుక టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితే అది వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి గట్టిగా దెబ్బ అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట. స్థానికంగా ఉన్న పరిస్థితులు లేదంటే అలయన్స్లో భాగంగా ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది, పొత్తు ఎటువంటి దెబ్బ కొడుతుంది, ఇవన్నీ పక్కన పెడితే ఈ 5 ఏళ్ల పాలన ఖచ్చితంగా ఒక రెఫరెండం అవుతుంది వైఎస్ఆర్సీపీకి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పాటు కాకినాడలో చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు అందించిన సంక్షేమం కానీ మరొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి పట్టం కడుతుంది అనేది వాళ్ళ ధీమా. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ యాంటీ ఇన్కంబెన్సీని నమ్ముకున్నారు. అధికార పక్షం మీద భారీగా వ్యతిరేకత ఉంది కాకినాడ సిటీలో అనేది వాళ్ళు బలంగా వినిపిస్తున్న వాదన. ఇల్లు ఇచ్చారని చెప్తున్నారు కానీ జగనన్న కాలనీలు ఇచ్చారని చెప్తున్నారు కానీ పేరికా కాలనీలు అవి ఎక్కడో ఊరవతల ఉప్పాళ్ళు ఎక్కడో దూరంగా ఇచ్చారు. పూర్తిగా సముద్ర తీర ప్రాంతం, ఉప్పు ప్రాంతం, అది ఉప్పు తీర ప్రాంతం, ఉప్పు నీళ్లు మాత్రమే వచ్చే ప్రాంతం, అటువంటి చోట్ల ఇచ్చి మమ అనిపించారు, చేతులు దులుపుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్షన్. ఏది ఏమైనా కొండబాబుకు సీటు ప్రకటించడం అనేది బిగ్ రిలీఫ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనేది వైసీపీ నేతలు చెబుతుంటే ఖచ్చితంగా ఇది కలిసి వచ్చే అంశమే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి థ్రెట్ క్రియేట్ చేసే అంశమే అనేది టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.